Hi friends, welcome back to my channel Simon in Class Life Failure. Today our topic developed at తెలంగాణ. నేను దాని కంటిన్యూషన్. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలి. ప్రత్యేక రాష్ట్రం అంటే వేరే స్టేట్గా ప్రత్యేక రాష్ట్రం డివైడ్ అయింది. అఫ్కోర్స్ రాజశేఖర్ రెడ్డి బ్రతుకుంటే అసలు స్టేట్ డివైడ్ అయ్యేది కాదు. ఏ రాజకీయ పార్టీ పుట్టుకొచ్చేది కాదు. తెలంగాణ అంశం లేవనిచ్చేది కూడా కాదు అసలు తెలంగాణ మూమెంట్ అనేది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఈజ్ ఏ పవర్ఫుల్ స్ట్రాంగ్ లీడర్. రాజశేఖర్ రెడ్డి తను ఉన్నంతకాలం ఎటువంటి రాదు. తను పోయాడు, ఒక్కసారిగా మొత్తం స్టేట్ అల్లకిందులైపోయి అల్లరి పాలైంది. ప్రత్యేక ఉద్యమానికి నాంది పలికింది. గట్టిగా తెలంగాణ వచ్చేసింది ఒక దెబ్బకి. సరే, తెలంగాణ వచ్చింది, రాష్ట్రం వేరైంది. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణకు న్యాయం జరగలేదు అన్నారు. అది ఇప్పుడు తెలంగాణకి న్యాయం జరిగితే మరి ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లా హైదరాబాద్కి మారిపోవాలిగా. ఆదిలాబాద్, సిరిసిల్ల, జడ్చర్ల, మహబూబ్ నగర్ ప్రతిదీ ఒక హైదరాబాద్ లాగా మారిపోవాలిగా. ప్రతి జిల్లా హైదరాబాద్ లాగా మారిపోలేదు. ప్రతి జిల్లాలో సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రతి జిల్లాలో ఏమో వచ్చి ఫార్మసీస్లు ఉండాలిగా. ప్రతి జిల్లాలో ఎందుకు ఫార్మసీస్ రంగం లేవు? ప్రతి జిల్లాలో ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు? ఒక జడ్చర్లలో 2 ఫార్మసీస్ ఒకటే ఉంది, మిగతా ఏం లేవు. అన్ని చోట్ల అన్నీ పెట్టేవచ్చుగా. అన్ని జిల్లాలో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేసి అన్ని ఫార్మసీస్ పెట్టేసి అన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ పెట్టేస్తే నువ్వన్నట్టు ప్రతి జిల్లాని డెవలప్ అవుతుందిగా. ఎందుకు కేసీఆర్ గవర్నమెంట్ 10 years ఉన్నప్పుడు ఊళ్ళో ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టలేదు? ఊళ్ళో ఎందుకు ఫార్మసీస్ రంగం పెట్టలేదు? ఊళ్ళో కాలేజెస్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎందుకు పెట్టలేదు? క్యాంపస్ ప్లేస్మెంట్స్ పెట్టి అక్కడ వాళ్ళు ఊళ్ళో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎందుకు జాబ్ చేయట్లేదు ఎవరు? నాకు అర్థం కాని మెయిన్ ఇష్యూ అదే. ప్రత్యేక రాష్ట్రం కవిత అంది టీఆర్ఎస్ పార్టీ పెట్టిన సాంగ్ జరుగుతాయి, ఇవన్నీ అప్పుడే జరుగుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే కదా రూల్లో ఉండేది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు ఉండదు? ఎందుకు టీఆర్ఎస్ వచ్చింది? మళ్ళీ ఎందుకు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏమొచ్చి సంఘ జరగలేదు అంటుంది. ప్రత్యేక రాష్ట్రం సంఘం వచ్చినా కూడా సంఘం న్యాయం చేయలేదు. సంఘం న్యాయం చేసే పద్ధతి 10 yearsలో అవన్నీ చేసి న్యాయం చేయాలిగా. హైడ్రా వస్తే గవర్నమెంట్ చేంజ్ అవుతాయి. హైడ్రా అనేది ఒకటి పెడితే ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇల్లు కొనుక్కున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ లోన్స్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? హోమ్ లోన్ కట్టుకునే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఏంటి? నేను అన్నాం కదండి, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేస్తే ఎవరిని కించపరుద్దామని, ఎవరిని అవమానించడం కానీ నేను ఈ వీడియో చేయట్లే. ఏ గవర్నమెంట్ని తప్పు పెడదామని, ఏ గవర్నమెంట్ని అవమానిద్దాం. నేను కవిత గారు ఏమన్నా టీఆర్ఎస్ పెట్టి కొత్త పార్టీ పెట్టి తెలంగాణ వాళ్ళకి న్యాయం జరగలే. అప్పుడు మీరు కూడా 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ 13 జిల్లాల్లో ఎందుకు ప్రతి జిల్లాని ఒక గ్రేటర్ హైదరాబాద్ లాగా ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఒక సగటు క్వశ్చన్. ఇప్పుడు హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారు పెట్టారు. ఆ చెరువులు పూడ్చి కడుతున్నప్పుడు పర్మిషన్స్ ఎలా వచ్చాయి? కొంచెం నేను అంటున్నాను కదా, ఆలోచించడం నేర్చుకోండి. ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లే. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేస్తున్నా. ప్రతి జిల్లాలో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మసీస్, సీడ్స్, ఇండస్ట్రియల్ ఏరియా ప్రతి జిల్లాకు ఉండాలిగా. ప్రతి జిల్లా హైదరాబాద్ అన్నట్టే డెవలప్ చేయాలిగా. ఎందుకు డెవలప్ కాలేదని నా డౌట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను నాకు తెలపండి. ఏ బ్యాడ్ కామెంట్ అయినా నన్ను నేను అభివృద్ధి చేసుకోవాలనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.